ఇది ఎంత హాస్యాస్పదం అంటే ఆ సమన్వయకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరికి అతని ఇంటికి 1 కిలోమీటర్ గుడిబండ మండలం పోయే చోట లెఫ్ట్కి వస్తే ఎంజేపీ బాలికల ఇది గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో మా తిప్పేశ్వరమన్న శాంక్షన్ చేయించి వర్క్ దాదాపు ఒక 60% వర్క్ కంప్లీట్ చేస్తే ఆ 40% వర్క్ కంప్లీట్ చేయలేక నిరుపయోగంగా పెడితే మొత్తం చెట్లు అధ్వానమైన పరిస్థితిలో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి రేట్లలో మళ్ళీ 6 కోట్ల రూపాయలు అదనంగా పెంచి వర్క్ జరుగుతుంది. అతనికి తెలుస్తా ఉంది సుందరంగా బాలికలు చదువుకోవడానికి అత్యంత సుందరంగా విలాసవంతమైనటువంటి బిల్డింగ్లు, క్లాస్ రూమ్లు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గత 5 సంవత్సరాల్లో అద్భుతంగా శిథిలావస్థకు వచ్చే విధంగా ఉన్నటువంటి ఆ బిల్డింగ్ని మళ్ళీ అదనంగా 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వర్క్ దాదాపు ఒక 85% వర్క్ కంప్లీట్ అయింది. ఇంకొక 2-3 నెలల్లో పూర్తిగా 100% కంప్లీట్ అయింది. ఇది అతనికి ఊరి నుంచి గుడిబండ పోవాలన్నా లేదా అతని యజమాని శివకుమార్ ఊరు వెళ్ళినా అటు పోవాలన్నా అతని యజమాని ఎటు పోవాలన్నా అతని యజమానిలో ఉన్న చోటుకి పోవాలి, ఎటు పోవాలన్నా అటు రావాల్సిందే ఇటు రావాల్సిందే కనిపిస్తారు బిల్డింగ్. మరి అంత అధ్వానంగా మాట్లాడే ముందు కనిపించే అభివృద్ధిని కూడా చూడలేకపోతే ఎట్లా?